మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డిబి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డిబి గారు నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న సౌర విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అదానీ 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చాడు. ఈ విషయానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడారు సార్. ఆయన ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోల్చుకుంటే నేను ఇంకా చాలా తక్కువగా తీసుకొచ్చాను. ఆ 5 సంవత్సరాలతో పోల్చుకుంటే నేను చాలా అంటే చాలా తక్కువ తీసుకొచ్చాను, ఇంకా మంచి చేశాను, 1,00,000 కోట్ల రూపాయల వరకు ఆదా చేశాను, నన్ను సన్మానించాలి అని చెప్పి ఆయన అన్నారు. ఎట్లా చూస్తారు సార్? అంటే రూపాయి విలువ నీకు 50 ఏళ్ల క్రితం $1తో సమానం. ఇప్పుడు $1కి 100 రూపాయలు. అంటే మోడీ ఏమని చెప్పాలి? రూపాయి విలువ నేను 100 రూపాయలకి తెచ్చాను అని చెప్తాడా? ఒకప్పుడు $1కి 1 రూపాయే, ఇప్పుడు $1కి 100 రూపాయలకి పెంచాను, ఇది నాకు సన్మానం చేయమంటాడా? అలా ఉందన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైనాడు. ఆయన అతి తెలివే మనం చూసాం. ఏంటి, ఇవాళ ఆయన వ్యాపారం అంత పెంచుకోవటం కానీ, రూపాయి పెట్టుబడి లేకుండా మరి ఏ రకంగా నీకు 20,000 కోట్ల మీడియా ఎస్టేట్ వచ్చింది? ₹1 పెట్టుబడి లేకుండా ఏ రకంగా నీకు 45,000 కోట్ల సిమెంట్ ఎస్టేట్ వచ్చింది? ఇప్పుడు సిమెంట్ సామ్రాజ్యం, మీడియా సామ్రాజ్యం, పవర్ ప్లాంట్ల సామ్రాజ్యం, మామూలు సామ్రాజ్యాల. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఎంపీ పెట్టుబడి లేకుండా. అంటే ఇవాళ మరి సంపద సృష్టి అంటాడు. ఏది, నిన్న కూడా మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఏమన్నాడు? నేను ఇంత సంపద సృష్టిస్తే చంద్రబాబు ఆ సంపద అంతా ఆవిరి చేస్తున్నాడు. చాలా తెలివైనాడు. శాలువాలు కప్పమంటున్నాడా? అవును, సన్మానం చేయాలి, శాలువాలు కప్పాలి, ప్రశంసలు కురిపించాలి, అట్లా చేయాల్సింది పోయి ఇంకా విమర్శలు చేస్తున్నారు. FBI కప్పుతారమ్మంటారు. న్యూయార్క్ ఏంటది, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ శాలువా కప్పడానికే రమ్మంటోంది. ముందేమో వాళ్ళకి ఇచ్చింది వారంటీ. ఎవరికి? సాగర్ అదానికి, గౌతమ్ అదానికి. మళ్ళీ నెక్స్ట్ ఈయనకి అనుకుంటే శాలువా కప్పుతారు. మరి వెళ్తాడా? ఇవాళ వాళ్ళ సొంత చెల్లె అంటాం. ఏంటి, షర్మిల. ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నిన్న అన్న ప్రెస్ మీట్కి ఆమె కౌంటర్. తను ఏమంటున్నాడు? అప్పుడెప్పుడో చంద్రబాబు రేట్లు చెప్తాడు. చంద్రబాబు హయాంలో విండ్ పవర్ ₹4 ఎంతో కొన్నారు, లేకపోతే సోలార్ పవర్ ₹5 కొన్నారు. ఆ యావరేజ్, ఆ సగటుతో పోలిస్తే నేను 2.49కి కొన్నాను, ఎంత తక్కువ కొన్నాను, నేను 1,00,000 కోట్లు నేను సంపద సృష్టించాను. ఇట్లా జగన్మోహన్ రెడ్డి అంటున్న మాటలు ఏంటి? యాక్చువల్గా కంపారిజన్ ఎలా చేయాలి? నువ్వు కొన్న టైంలో ఇతర రాష్ట్రాలు ఎంత కొన్నారు? అదే సెకి ఇవాళ గుజరాత్కి ఎంత కమ్మింది? ₹99 కమ్మింది. మరి గుజరాత్కి ₹99 కమ్మిన సెకి నీకు 2.49 అంటే ఈ 51 పైసలు ఇవాళ అమెరికా కోర్టు నిలదీస్తాను. ఆయన ఏమంటాడు? అసలు వీళ్ళ మీద ఏదో 100 కోట్లకి దావా వేస్తానని వార్నింగ్ దుష్ప్రచారం చేస్తుంది ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద. ఇప్పుడు అక్కడ ఆ FBI, సెక్ వాళ్ళ యొక్క రిపోర్టు సబ్మిట్ చేసింది. ఏదో సెక్యూరిటీ ఎక్స్చేంజ్, అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్. ఆ రిపోర్ట్లో నీ పేరు ఉంది స్పష్టంగా. అంటే నా పేరే లేదంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని ఉందా లేదా? ఆ పీరియడ్ ఏమని చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని 2014-19 అన్నారా? ఏ సంవత్సరం అని చెప్తున్నారు? పలానా 2021. 2021 డిసెంబర్లో ఎవరున్నారు? జగన్ గారే. ఇంకా నా పేరు లేదని ఆయన దబాయిస్తుంటే, ఇప్పుడు న్యూయార్క్ కోర్టు దగ్గర ఇవాళ జడ్జిమెంటు ఇవాళ నడుస్తోంది. ఇప్పుడు FBI వాళ్ళ యొక్క ఇది ఇచ్చింది రిపోర్టు. అక్కడ సెక్, ఏది, ఆ సెక్యూరిటీ ఎక్స్చేంజ్, అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్, వీళ్ళు చేసిన బ్లండర్ ఏంటంటే, వీళ్ళు ఇండియాలో ముడుపులకి అమెరికాలో లోన్లకి వెళ్ళారు. ఓకే, అందుకే భారతదేశంలో ముడుపులు, అమెరికాలో రుణాలు. రుణం ఎక్కడ తెచ్చుకుంటావు? అసలు నువ్వు లోన్ ఎందుకు తెచ్చుకుంటావు? నువ్వు లోన్ తెచ్చుకునే దేనికి? ఇల్లు కట్టుకోవడానికి లోన్ తెచ్చుకుంటావు, లేకపోతే కారు కొనుక్కోవడానికో, 2 వీలర్ కొనుక్కోవడానికో మనం బ్యాంకు లోన్ అడుగుతాం. అవును. ఇది ఎక్కడ గోల? లంచం ఇవ్వటానికి లోనా?
నువ్వు అసలు ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నావా? ఆ మధ్య మనం ఎక్కడో చూసాం ఆడపిల్లలు కొంతమంది నేను పెళ్లి చేసుకుంటాను నాకు లోన్ కావాలనో ఏదో అదేదో మనం నవ్వుతా తీసుకున్న దీంట్లో అంటే అమెరికా కంపెనీ పెట్టుబడులన్నీ కూడా ఇట్లా లంచాలు పంచడానికి ఇక్కడ వాడుకున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి. ఉమ్, ఇక్కడ పలానా పొలిటికల్ అఫిషియో 1 అన్నారు ఏది ఆ ఫస్ట్ పేజీలో, ఉమ్, ఆ తర్వాత పేజీల్లో ఇచ్చారు ఏది ఆ పారాగ్రాఫ్ 81, 82, 83, 84లో అవును. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గౌతమ్ అదానీ కలిశాడు పలానా రోజు. మీరు ఆ రోజుల్లో కలిశారా లేదా అది చెప్పండి పోనీ. ఉమ్. ఆయన నిన్న ఏమంటాడు సార్, ఈ ఒప్పందం జరగకముందు చాలాసార్లు కలిశాను, జరిగిన తర్వాత కలిశాను, ఇప్పుడు నా దగ్గర కూడా సిఐడి ఉంది, ఈ సిఐడి బైడెన్ పేరు ట్రంప్ పేరు చేరిస్తే ఇక వాళ్ళు కూడా ఇందులోకి వచ్చేసినట్టేనా? అంటే అర్థం ఆ ఒక్క మాటలో నీకేం అర్థమైంది? నాకు అర్థమైంది ఏంటంటే నేను సిఐడిని వాడుకున్నాను అని చెప్పినట్టేగా. ఓకే. అంటే నా దగ్గర సిఐడి ఉంది నేను బైడెన్ పేరు చేరిస్తే బైడెన్ దోష అన్నాడంటే అంటే సిఐడిని నువ్వు నీ చెప్పు చేతల్లో పెట్టుకుని నీ ఇష్టం వచ్చిన పేర్లు చేర్చావా? ఎండార్స్ చేశాడు. అంతే. 5 ఏళ్ళు తను సిఐడిని ఎలా దుర్వినియోగం చేశాడో నిన్న ప్రెస్ మీట్లో బాహాటంగా ఒప్పుకున్నాడు. ఉమ్. నా దగ్గర సిఐడి ఉందంటే ప్రధాని మోడీ అంటాడు అట్లా. అనరుగా? నా దగ్గర సిబిఐ ఉందనే మాట నువ్వు ఎప్పుడన్నా విన్నావా 10 ఏళ్లలో? లేదు అసలు. అంటే ఏంటి తను సిఐడి నీ పెంపుడు కుక్క? ఎలా చూడాలి? నా దగ్గర సిఐడి ఉంది వాళ్ళ చేత నేను బైడెన్ పేరు రాపిస్తే అంటే నువ్వు చంద్రబాబు పేరు అలా రాయించావా సిఐడితో? ఒప్పుకున్నట్టేగా. అదే కదా, ఇవాళ అచ్చెన్నాయుడు పేరు అలా రాయించావు, లేకపోతే కొల్లు రవీంద్ర పేరు అలా రాయించావు. సిఐడి ఆ పిఎస్ఆర్ ఆంజనేయులో సునీల్ కుమార్ సంజయ్ని వాడుకుని వీళ్ళందరి కేసులు నువ్వు పెట్టించావు అనమాట. ఇప్పుడు ఎవరిని బెదిరిస్తున్నావు? బైడెన్ని బెదిరిస్తున్నావా? అంటే జాగ్రత్త, రేపు పొద్దున కనుక నా పేరు పెట్టారంటే నీ పేరు ఇక్కడ నేను పెట్టిస్తాను, మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా ఎప్పుడు, మళ్ళా నా సిఐడితో నీ పేరు పెట్టిస్తా అని ట్రంప్నే బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఇవాళ షర్మిల అంటున్న మాట ఏంటంటే సెకీ ఒప్పందం 2021 డిసెంబర్లో నువ్వు ₹2.49 చేసుకున్నావు, యూనిట్ కొన్నావు. ఇప్పుడు మరి అదే సంవత్సరం 2021లో నీకు మరి మేలో ఎంత కమ్మారు? ₹2.14 కమ్మారు. 5 నెలల ముందు ₹2.14 కమ్మితే నువ్వు అదే రేటు తీసుకోవాలి, లేదు ఒక 2 పైసలు 4 పైసలు అటో ఇటోగా. ఎక్కడ ₹2.14, ఎక్కడ ₹2.49? ఈ రెండే తీసుకుంటే మనం అంటే గుజరాత్ పక్కన పెడదాం. ఓకే. నీకు అక్కడే కనపడుతోంది కదా 35 పైసలు ఎక్కువ కొన్నాడు. ఆ 35 పైసలు ఎటుపోయింది? అదే 1750 కోట్లు. లేకపోతే 2022 జనవరిలో అంటే ఈయన ఒప్పందం చేసుకున్న మరుసటి నెల, ఈయన డిసెంబర్లో చేసుకున్నాడు, ఇక 2022 జనవరిలో ఎంత కొన్నారు? ₹2.17. అంటే మేలో 2.14 కమ్మింది, 6 నెలల తర్వాత జనవరిలో 2.17 కమ్మింది, నువ్వు మాత్రం మధ్యలో 2.49. ఏంటి అది మరి? 2.17 రీజనబుల్. 2.17 ఎవరు కమ్మారు సార్? 2.14, 2.17 నీకు ఒకే రకంగా ఉన్నాయి, తేడా ఎంత? 3 పైసలే కదా. నీకు వస్తే 2.17కి రావాలి. 2.17 ఏ స్టేట్ సార్ అది? రకరకాల స్టేట్స్కి సెక్కి ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నీకు ఇక్కడే 30 పైసలు 35 పైసలు కనపడుతుంది. మనం కంపేర్ చేస్తోంది ఏంటంటే గుజరాత్ కమ్మిన రేటు ₹99 ఇతనికి 51 పైసా ఎక్కువ వచ్చింది ఒక యూనిట్కి. అదే 1750 కోట్లు. ఆయన ఏమంటాడు? ఇది తీపి కబురు అంటాడు. నిన్న ప్రెస్ మీట్లో సెకి నాకు లెటర్ రాసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఒక తీపి కబురు ఇచ్చింది. నీకు తీపి కబురే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల తీపి, కానీ జనానికి 1,60,000 కోట్ల చేదు. మామూలు చేదు కాదు, చేదు కూడా. అదాని పేరు ఎందుకు వస్తుంది? ఆయనకి ఏంటి సంబంధం? సెకి నాకు వచ్చింది, లెటర్ వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడ డిస్కంలకి సెకీకి సంబంధం. అదాని ప్రస్తావన ఎందుకు వస్తుంది? ముడుపుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇది కాదా బురద చల్లటం అంటున్నాడు ఆయన. సెకీ బ్రోకరింగ్,
సెకీ ఏం చేస్తోంది? సెకీకి ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. సెకీ ఏం చేస్తుంది? అటు కొంటది, వీళ్ళకి అమ్ముద్ది. ఆ కొన్న దాంట్లో ఈ అమ్మిన దాంట్లో 7 పైసలు ఏమో వాళ్ళు అది తీసుకుంటున్నారు కమిషన్. సెకీ 7 పైసలు కమిషన్ తీసుకుంటే జగన్ ఎంత కమిషన్ తీసుకున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఏది Okay. 50 పైసలు తీసుకున్నావా? మనం అనుకున్నట్టు 35 పైసలు తీసుకున్నావా? ఎక్కడ 7 పైసల కమిషను, ఎక్కడ 35 పైసల కమిషన్? అంటే సెకీ తీసుకున్న దానికన్నా జగన్కి అందింది 5 రెట్ల కమిషన్ అనమాట. ఓకే. సెకీ తీసుకున్న దానికన్నా జగన్కి అందింది 7 రెట్ల కమిషన్ అనమాట. ఇప్పుడు అతను ఏమన్నాడు? నీ పాయింటే వస్తున్నా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం, ఇందులో అదానికి ఏం సంబంధం అంటాడు. ఫస్ట్ ఒప్పందం మీరు అదాని పేరు లేకుండానే కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ ఆమోదం అసలు అక్కడ దాకా ఎందుకు? నువ్వు చేసిన బ్లండర్ నీ కేబినెట్ సహచరుడే బయట పెట్టాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శకు అతను ఏమన్నా ఒక మాట మాట్లాడా? నిన్న ప్రెస్ మీట్లో బాలినేని గురించి ఎందుకు చెప్పలే? అసలు నాకు సంబంధం, అసలు నా దగ్గర ఫైల్ రాలేదు, నేను సంతకం పెట్టలేదు అని అతను అంటే ఆయన సంతకం ఫోర్జరీ అన్నాడు. ఒక మినిస్టర్ తను పెట్టిన సంతకం ఫోర్జరీ అన్నాడంటే ఇంకా అంతకన్నా చీఫ్ మినిస్టర్ నీకు అక్కడ ఇంకేం కావాలా? బ్లండర్. ఇప్పుడు ఇవాళ ఆ ప్రధాన ఒప్పందం మీ క్యాబినెట్ ఆమోదించింది, దాని అనుబంధ ఒప్పందాల పరిస్థితి ఏంటి? అవును. ఇప్పుడు సప్లిమెంటరీ అగ్రిమెంట్స్ ఇంకున్నాయి, ఎంఓయూస్. అనుబంధ ఒప్పందాల్లో నీకేం జరిగిందంటే అదానీ పవర్ నుంచి అజూర్ పవర్ వైదొలిగింది. ఈ ముడుపుల సంగతే. అదానీ నేను అతనికి మరి 2029 కోట్లు ఆ 4 రాష్ట్రాలకి పంచాను, జగన్కే 1750 కోట్లు ఇచ్చాను, దాంట్లో మీరు మీ వాటా 800 కోట్లనే ఏదో అన్నాడు వాళ్ళ మధ్య అంట. ఓకే. ఆ 800 కోట్లు నువ్వు కట్టుకోవాలి అంటే అజూర్ పవర్ ఏం చేశాడు? దడుచుకున్నాడు. ఏంటి ఒకటి నాయన, ఇవి అమెరికా చట్టాలు, ఈ లంచాలు, లేనిపోయింది జైళ్ళకు పోవాలా అని అతను తెలివిగా ఏం చేశాడు? నాకు మీ లంచమే వద్దు, మీది వద్దు, నాకు ఆ వాటా మీరు కొనేసుకోండి అన్నాడు. అజూర్ పవర్ వైదొలిగింది. అప్పుడు అదానీ పవర్ ఏం చేసింది? అది కూడా టేకప్ చేసింది. ఎప్పుడైతే అదానీ అజూర్ ఇద్దరు ఉన్న దాంట్లో ఒకడు వైదొలిగినప్పుడు మళ్ళా నువ్వు క్యాబినెట్ దాన్ని అప్రూవ్ చేయాలి. సార్ వీళ్ళు వైదొలిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫైల్ మరి క్యాబినెట్ దగ్గరికి ఎందుకు రాలేదు? మళ్ళా జగన్మోహన్ రెడ్డి మంత్రి మండలి దాన్ని ఆమోదించాలి. ఇది బ్లండర్ కాదా? అంటే అతను లెటర్ రాశారంట కదా సార్, ఏపీ గవర్నమెంట్ లెటర్ రాసిందంట కదా, అజూర్ కంపెనీ ఎందుకు వైదొలిగింది, మాకెవరు విద్యుత్ సరఫరా చేస్తారని చెప్పి అడిగారంటగా. సెకీయే ఫిక్స్ చేసింది ఇతన్ని. సెకీ రాసిన లేఖలో ఆ విషయం స్పష్టంగా మరి బయటపడింది. ఇప్పుడు అనుబంధ ఒప్పందాల్లో అదానీ పవర్ పేరుంది, అజూర్ పవర్ పేరుంది. అవును. ఇవాళ అదానీకి నాకు సంబంధం లేదు, నన్ను పారిశ్రామికవేత్తలు అనేక మంది కలుస్తుంటారు, నేను సీఎంని, లేకపోతే అదాని అనేక సార్లు కలిశాడు నన్ను అంటే, కలిసినప్పుడు సీక్రెట్ మీటింగ్స్ ఏంటి? ఇప్పుడు మొన్న నటరాజన్ చంద్రశేఖర్ వచ్చాడు, వచ్చి చంద్రబాబుని కలిశాడు. ప్రెస్ మీట్ పెడతారా పెట్టరా? ప్రెస్ రిలీజ్ చేస్తారా చేయరా? ట్వీట్ చేస్తావా చేయవా? ఏపీ సీఎంఓ ట్వీట్ చేస్తుంది. అదానీ వచ్చి ఆగస్టు 7వ తారీఖు, సెప్టెంబర్ 12వ తారీఖు, నవంబర్ 15వ తారీఖు, ఆ 3 తేదీల్లో నిన్ను కలిసినప్పుడు ట్వీట్లై, ప్రెస్ రిలీజ్ ఏది? ఇప్పుడు ఇంకొక అసలు విషయాలు ఉన్నాయి. అదానీ ఫ్లైట్ని వీళ్ళు వాడుకున్నారని, ఆయన సొంత ఫ్లైట్లో వీళ్ళ ఫ్యామిలీస్ తిరిగారని, ఇంకా అవన్నీ తర్వాత బయటకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా పైనే జరుగుతోంది. ఇప్పుడు సెకీ ఒప్పందం ఇవాళ అది కేవలం మధ్యవర్తి మాత్రమే. సెకీ ఏమన్నా నీకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుందా? చేయదుగా. సెకీకి ఏమైనా పవర్ ప్లాంట్స్ ఉన్నాయా? సెకీ అదానీ దగ్గర కొంటుంది, అది నీకు అమ్ముతుంది. దానికోసం అదానీ వచ్చిన మరుసటి రోజే నువ్వు మరి సెకీ నీకెందుకు లెటర్ రాసింది? ఇప్పుడు ఆయన సెప్టెంబర్ 12న నిన్నొచ్చి కలిశాడు, సెప్టెంబర్ 13 సెకీ లెటర్ రాస్తుందా? అంటే సెప్టెంబర్ 15 నీ క్యాబినెట్ ఆమోదించేస్తుందా? అంటే డీల్ కుదిరిపోయింది, 1700ది 12వ తారీఖు కుదిరిపోయినట్టుంది. అంటే ఒక్క రోజులో సెకీ నుంచి లేఖ రప్పించటం, ఒక్క రోజులో నీ క్యాబినెట్ దాన్ని ఆమోదించడం, 7 గంటల్లో ఫైల్ తయారీ అంట.
ఉమ్. ఆర్థిక శాఖ, ఇంధన శాఖ, ఆయన అర్ధరాత్రి 12:30 దాకా కాదు, బాలినేని గారు నిద్రలేపు మరి ఇక్కడ సైన్ పెట్టి అక్కడ సైన్ పెట్టి అని చెప్పి. 1 గంటకి, ఉమ్. మిడ్ నైట్ 1 గంటకి. ఏంటి ఇదా మసాలా? ఇదేదో ఉందిరా బాబు, రేపు మాడదాం అన్నట్టు ఆయన. జగన్మోహన్ రెడ్డి చుట్టూతో మొత్తం ఫిక్సింగ్. సరే, ఇప్పుడు అమెరికా కేసు ఇది. ఇప్పుడు నిజం నిగ్గు తేలాలంటే, అసలు వాస్తవాలు బయటికి రావాలంటే చట్టపరంగా ఏంటి యాక్షన్ ఎట్లా ఉండబోతుంది next? అంటే ఇది భారతదేశం కాదు. నీకు సిబిఐ 12, ఈడీ 9, ఇవాళ ఏంటి 12 ఏళ్ళుగా నడుస్తూనే ఉంది. ఆయన 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేసి బయట ఉంటున్నాడు. అప్పుడు రఘురామకృష్ణరాజు ఒక పెద్ద టేబుల్ వదిలాడు. ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడంట, 3081 వాయిదాలు ఆయన ఎగ్గొట్టాడని. అది అక్కడ ఉన్నది, అక్కడేంటి అమెరికా. అది సరే, FBI మరి ఇండియాలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది? కేవలం ఒక 2-3 నెలల్లో తెలిసిపోతుంది. ఓకే. ఈ కేసు కూడా ఎక్కువ కాలం డ్రాగాన్ కాదనమాట. ఎందుకంటే ఇది అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థనే తారుమారు చేసేది. అక్కడ ఆర్థిక సంస్థల నుంచి వీళ్ళు రుణాలు తీసుకోవటం ఏంటి, ఆ రుణాలను ఇక్కడ ముడుపులుగా ఇవ్వడం ఏంటి, ఇదంతా ఆ సాగర్ అదాని ఆ ఫోన్లో ఆ మెసేజెస్ అన్నీ ఉన్నాయి. ఓకే. ఏది అజూర్ పవర్కి చెప్పటం, వాడికి మేము పలానా చోట 1750 కోట్లు ఇచ్చాం, మిగతా 4 రాష్ట్రాలకి 450 కోట్లు ఇచ్చాము, మొత్తం 2029 కోట్లు ముడుపులు ఇచ్చాము అని అతనే ఒప్పుకున్న పరిస్థితుల్లో ఇవాళ సాగర్ అదాని, మరి గౌతమ్ అదాని వాళ్ళు ఏదో మరి లీగల్ ఫైట్ చేస్తామంటున్నారు. ఓకే. మేము న్యాయపరంగా మా పోరాటం సాగుద్దని అదాని పవర్ అంటోంది. ఓకే. చూడాలా ఇది ఎక్కడ తిరుగుద్దో, ఎవరి మెడకు చుట్టుకుంటుందో. జగన్ మాత్రం అమెరికా వెళ్ళాల్సిందే. అంతే అంటారా? అన్నొస్తుండు ఎక్కడికి, అమెరికా జైలుకా. ఓకే, చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో. ఈ కేసుకి సంబంధించి ఒక సీరియస్గా అయితే ఉచ్చు బిగుస్తుందనే వార్త వస్తుంది. చూద్దాం ఎట్లా ఉండబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.